ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. ఈ రోజు మనం చూస్తుంటే మహిళల మీద అత్యాచారం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. దాని గురించి మాట్లాడడానికి మనకి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా అధ్యక్షురాలు హేమ జిల్లోజు గారు మన ముందున్నారు. ఆమెతో మాట్లాడదాం రండి. హాయ్ మ్యామ్. నమస్తే అండి, నా పేరు హేమ జిల్లోజు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ మహిళా అధ్యక్షురాలని, అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. అంటే చూస్తున్నారు కదా, రోజు రోజుకి మహిళల మీద అత్యాచారం అనేది పెరిగిపోతుంది. అసలు ఎవరిది దీనికి రీజన్ అంటారు? అత్యాచారం పెరిగిపోవడానికి రీజన్ ప్రభుత్వాలు రీజన్, సొసైటీ రీజన్, తల్లిదండ్రుల రీజన్, ప్రతి ఒక్కరు మన హ్యూమన్ గా మనందరము కారణమే. అంటే ఢిల్లీలో మీ గవర్నమెంట్ వచ్చింది కదా, సో అక్కడ అనేది కూడా ఆగిందంటారా? అక్కడ క్రైమ్ అనేది ఇప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు అక్కడ పరిపాలిస్తున్నారు. సో దాన్ని సెంట్రల్ వైజ్ గా చూడాలి, స్టేట్ వైజ్ గా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర అసలు ఈ క్రైమ్ ని ఎలా తగ్గించాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. మోరల్స్, ఎథిక్స్ ఇవన్నీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ, అలాగే స్కూళ్ళల్లో కూడా వాళ్ళకు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత సెక్స్ నాలెడ్జ్ కావాలి. అంటే ఈ చిన్న చిన్న పిల్లలు అంటే హ్యూమన్స్ అనేది మనుషులు, అది ఆడ అయినా మగ అయినా సమానంగా ఉంటాం. సో దాన్ని వచ్చేసి వీళ్ళు ఏం జరుగుతుంది, దానికి కారణం పెద్ద రీజన్ ఏంటంటే ఈ డ్రగ్స్, మందు, వీటిని కూడా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి కదా ప్రభుత్వాలను రన్ చేయడానికి. సో ఇదంతా ఒక రీజన్. దానికి కాకుండా ఎలాగైతే స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్స్ ఉండాలి, తల్లిదండ్రులు కూడా దాని గురించి ఇది తప్పు, ఇక్కడ టచ్ చేయడం తప్పు అని చెప్తున్నారు. ఎందుకు తప్పు అది కూడా వాళ్ళకి వివరంగా తెలియజేసినప్పుడు ఇవన్నీ అరికట్టవచ్చు. అదే విధంగా సొసైటీ కూడా ఏంటంటే మత్తు పదార్థాలను, ఇప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఇది ఇక్కడ దాకానే డోస్ వేసుకోవాలి, అలా వేసుకుంటేనే మన హెల్త్ బాగుంది. అంతకు మించి వేసుకుంటే ఏమవుతుంది, మన బాడీ దెబ్బతింటుంది. సో ఆ దెబ్బతింటున్నది అనేది ఒక కామన్ సెన్స్ అనేది ఉన్నది కదా, ఒక నాలెడ్జ్ ఉన్నది. సో ఆ విధంగానే మందు ఇంత ఎందుకు అసలుకి, ఇప్పుడు బయట కంట్రీస్లలో డ్రింక్ చేస్తారు, కానీ అలాగని చెప్పేసి అక్కడ ఇంతగానం రేప్స్ ఇవన్నీ జరగట్లేదు. ఎందుకంటే అక్కడ చల్లటి ప్రదేశం కాబట్టి వాళ్ళ బాడీని ఆ టెంపరేచర్ కి ఉంచుకోవాలి కాబట్టి వాళ్ళు మరి ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, డ్రింక్ ను ఎందుకు వచ్చేసి మందు పదార్థాలను, మత్తు పదార్థాలను, వీటన్నిటికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంటే చేస్తున్నారు కదా. సో అది ఒక రీజన్. అదే కాకుండా ఏంటంటే సొసైటీలో ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆడది ఇంట్లోనే ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ లో ఆడ మొగ అనే వాళ్ళను సమానంగా చూడట్లేదు. అరే చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి మనం ఎలా అలవాటు చేస్తున్నాం, అమ్మాయి అయితే నువ్వు అంట్లు దోము, బట్టలు బిండు, ఇవన్నీ చెప్పుకుంటూ ఆడవాళ్ళనేమో ఇంట్లో పని చేయండి, అరే నువ్వు మొగాడి విరా అని పెంచుతున్నారు. అలా కాకుండా ఆడ మొగ సమానము అని చెప్పేసి పెంచినప్పుడు ఏంటంటే హ్యూమానిటీ తెలుస్తుంది, అందరం ఒకటే తెలుస్తుంది, అందరూ పని చేసుకోవాలి. తప్పేంటి, ఈ రోజులలో ఇప్పుడు సమాన హక్కులు కావాలి అంటున్నాము. సమాన హక్కులు అన్నప్పుడు ప్రతి దాంట్లో సమానంగా ఇప్పుడు అమ్మాయిలు కూడా బయటకు వస్తున్నారు, సంపాదిస్తున్నారు, జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కటి. ఇంకా ఇప్పటికి కూడా ఈ రేప్స్ అనేది ఎందుకు జరుగుతుంది, ఇంత క్రూరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ ఆలోచన విధానాన్ని తగ్గించాలి అంటే కంపల్సరీగా మన సొసైటీ, మనం అందరం ముందుకు రావాలి. మనది కూడా బాధ్యతే. ఎందుకంటే ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ ఎవరు ఎంచుకున్నారు, రాజ్యాంగం అంటే ఏంటిది, మనమే కదా. మనం ఎంచుకున్న రాజ్యాంగం మన కోసం, మన హక్కుల కోసం, మన మంచి చెడులు మీరు చూడండి, మేమందరం సంపాదించుకుంటున్నాము, మా వర్క్లలో బిజీగా ఉంటున్నాము, మేము ట్యాక్సులు పే చేస్తాము, మీరు మన దేశాన్ని కాపాడండి, మాకు కావాల్సిన సదుపాయాలను, సెక్షన్లను, వీటినన్నింటినీ కాపాడుకుంటూ మీరు ఉండండి అని చెప్పేసి మీకు రాజ్యాన్ని ఒప్పచెప్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు, దానికి వ్యతిరేకంగా జనాలకి ఏం కావాల్సినవి అవి చెయ్యట్లేదు. కానీ మీ రాజకీయ నాయకులు ఇలాంటి పరిస్థితులు, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంతమంది ఇప్పుడు కలకత్తా కేసులో కూడా ఏం జరిగింది, ఆ అమ్మాయిని ఎందుకు అంత దారుణంగా చంపాల్సి వచ్చింది అంటే, అక్కడ పెద్ద ఒక హాస్పిటల్, పేరు పొందిన హాస్పిటల్లో డ్రగ్స్ మాఫియా జరుగుతుంది, ఏంటిది ఆర్గాన్స్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, అక్కడ ఆ మాఫియా జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రశ్నించినందుకు
దీన్ని ఈ విధంగా క్రియేట్ చేసిండు. ఇప్పుడు రేప్ చేసి చంపేంత ఆమె ఏం తప్పు చేసింది? ఇప్పుడు దాంట్లో కలకత్తాలో కూడా అదే విధంగా తను సీఎం గా ఉన్నారు, మహిళనే కదా. మహిళలకు అంత ఇలా అయితే తను ఒక మహిళగా ఎంత చర్య తీసుకోవాల్సి ఉంటది? తీసుకోవాలి కదా. అదే సపోజ్ తన సిస్టర్ కానీ వాళ్ళ కూతురు కానీ జరిగితే ఇంత ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు. సో అలా అని కాదు, ఇప్పుడు తన కూతురు అంటే తనకుండే ట్రీట్ వేరే ఉంటది కదా, ట్రీట్మెంటే వేరే ఉంటది. అరే ఆమె కూతురు, మమతా బెనర్జీ కూతురు అని ఎవరు తన జోలికి పోరు. అలా కాదు, ఆడదానికి జోలికి పోకుండా ఉండాలి అంటే సెక్షన్స్ ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒకరు ఇంత క్రూరంగా అవుతుంది, పోనీ మేము కూడా క్రూరంగానే ఆలోచిస్తాం కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంత దారుణంగా జరుగుతుంటే మేము కూడా ఆలోచిస్తాము. మొన్న చూస్తే మణిపూర్ లో వచ్చేసి అర్ధనగ్నంగా ఊరేగించి ఏంటిది అది ఒక దాడులు లాగా చేశారు. ఆపోజిట్ పార్టీస్ ఏంటి తెగలు ఇవన్నీ కొట్లాడుకున్నాయని చెప్పి దానికి కూడా మీరు ఆడదాన్ని యూజ్ చేశారు. అక్కడ అర్ధనగ్నంగా వచ్చేసి ఊరేగించారు. మరి ఇప్పుడు ఆడవాళ్ళ మీద రేపులు జరుగుతున్నాయి అన్నప్పుడు మేము కూడా అనమా? మేము కూడా అంటాము, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇంకొకసారి ఇలా జరిగితే మేము కోసి పారేస్తాము అని చెప్పేసి అంటాము. ఎందుకు అంటే మీరు క్రూరంగా మీరు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, సొసైటీ ఇలానే ఉంటుంది, మారట్లేదు కాబట్టి మేము కూడా క్రూరంగానే ఆలోచిస్తాము. ఇంకొకసారి చిన్న పిల్లల మీద, ముసలి వాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కాకుండా ఉండాలి అంటే మా మహిళలుగా మేము ఆలోచించే విధానం కూడా దానికి కూడా మీరే కారణము. ఈ విధంగా చెయ్యండి, అప్పుడు భయపడతారు. ఎందుకంటే ఎట్లాగో మీరు మందు బ్యాన్ చేయలేరు, స్టేట్లలో డ్రగ్స్ మీకు తెలియకుండా అయితే స్టేట్ లోకి ఎంటర్ అవ్వవు, సెంట్రల్ లోకి ఎంటర్ అవ్వవు. ప్రతి దానికి ఒక మినిస్టర్ ఉన్నారు కదా. మీ వైఫల్యమే ఉంది, అన్ని మీరు కారణాలు అయి ఉండి ఇది జరుగుతుంది అన్నప్పుడు మరి ఇంత చేస్తున్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మోడీ గారు ఎందుకు మాట్లాడలే ఈ కేసు మీద? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ఈ పార్టీ గురించి సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళ మీద మాట్లాడితే సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళ గురించి మాట్లాడతారు. అంటే ఒకరినొకరిని కాపాడుకుంటూ మొన్న బ్రిజ్ భూషణ్ సింగ్ కావచ్చు, అంతమందిలో వచ్చేసి బెంగళూరు రేవన్న అనే అతను చేశాడు, ఆయన తప్పించి బయటికి తీసుకుపోయారు, వాళ్ళ డాడీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి, రాజకీయ నాయకులే ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి స్టేట్లు మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడారు? ప్రియాంక గాంధీ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు రాజకీయ నాయకుల్లాగానే ఆలోచిస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? రాజకీయ నాయకులు వాళ్ళ అండదండలు పెట్టుకొని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నప్పుడు మనం ప్రజలను ఏకమవ్వాలి. ఏకమై మన బిడ్డలని, మన పిల్లలని, చెల్లెళ్ళని, అక్కలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. సో మనం కూడా వ్యతిరేకించి ఇలా జరగకుండా కావాలి, మాకు ఇది న్యాయం కావాలని చెప్పేసి ఎక్కడ అడుగుతున్నారు? ఎంతసేపటికి మనం సంపాదించుకోవాలి, కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇన్ని బర్డెన్స్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా అరే మేము ఒక్కరం చేస్తే ఏమవుతుంది, ఇంత బర్డెన్ పెట్టి వాళ్ళను చేయమన్నా కూడా వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. సో ఇలా జరుగుతుంది. సొసైటీ అంటే చాలా మంది దీని గురించి మాట్లాడి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాలెడ్జ్ ఇచ్చుకుంటూ స్కూల్స్లలో అవేర్నెస్ తీసుకురావాలి, తల్లిదండ్రులు ఇంట్లో అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే వచ్చేసి ప్రభుత్వాలు కూడా దీన్ని కల్పించుకొని అరే ఇది మనది, మన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఆలోచిస్తుంది అరే మన ప్రభుత్వం వచ్చి ఇది చేసాము, మంచి పని చేసామని ఆలోచిస్తుంది. ఇప్పుడు మా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, దాంట్లో హెల్త్ ఎడ్యుకేషన్ అనేది బాగా చేస్తుంది. అది టెరిటరీ యూనియన్ టెరిటరీ అన్నప్పుడు దాంట్లో స్టేట్ సెంట్రల్ పనిచేస్తుంది. అయినా కానీ చిన్నదైనా కానీ జీరో ఏంటి, దాని మీద అప్పు లేదు, ఢిల్లీ మీద అప్పు లేదు. బట్ మన తెలంగాణ కానీ వేరే స్టేట్లలో కూడా ఎంత అప్పు ఉన్నది. అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీ మీన్స్ ఫ్రీ కూడా కాదు, అది మనం కట్టే ట్యాక్సులకి ప్రతి ఒక్కరికి హెల్త్ అనేటోళ్ళకి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు హెల్త్ ఇంపార్టెంట్. సో అందరికి యూజ్ అవుతుందా? ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలు చదువుకొని ఏం చేస్తారు? జాబులు చేస్తారు. జాబులు చేసిన తర్వాత వాళ్ళు సంపాదించి ట్యాక్స్ మనకే కదా కట్టేది, అంటే గవర్నమెంట్ కే కదా కట్టేది, మన కోసమే కదా. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది ఫ్రీగా ఇస్తున్నారు. సో అలాంటి ఎందుకు చేయలేకపోతున్నారు? అవేర్నెస్ తీసుకొచ్చేసి ఇవి ఇవ్వాలి. ఆ బర్డెన్ తగ్గినప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు కదా, అరే పిల్లల కోసం ఇంత బర్డెన్ అవుతుంది అని కూడా వాళ్ళు కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ చేసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది, పిల్లలకు కరెక్ట్ గా
వాళ్ళు నేర్పిస్తారు, అరే అమ్మాయి అంటే ఇలా కాదురా, ఇలా వాళ్ళ ఆట బొమ్మలు కాదురా, వాళ్ళు మీలాగనే మనుషులు, మీరిద్దరు సమానము అని చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెయ్యాలి. అప్పుడు సొసైటీ పరంగా, గవర్నమెంట్ పరంగా అండ్ అన్ని రకాలుగా మార్పు చెందుతుంది. సో ఇది కావాలి. ఇది లేకుండా వచ్చేసి ఎంతసేపు ఇప్పుడు దిశ అంటారు, దిశ వచ్చిందా ఒక ఏంటి పెద్దగా రెవల్యూషన్ అయిపోయింది, పెద్దగా రాస్తా రోకోలు చేసిర్రు, అందరూ మాట్లాడారు. దిశ వచ్చింది, ఏమైంది, ఊరి తీసిర్రు. లాస్ట్ లో 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరగకుంటుందా, మళ్ళీ అభయ వచ్చింది, నిర్భయ వచ్చింది. ఇవన్నీ పెడుతున్నారే తప్ప దాన్ని ఇంకొకసారి ఎదుటివాడు ఈ విషయాన్ని చేయకుండా ఉండాలి అంటే దాన్ని ఒక క్రూరంగా అలాగైనా చూపించండి, లేదంటే స్ట్రిక్ట్ అయినా చేయండి. అలా చేస్తే తప్ప ఈ ఘోరాలు, ఈ మానభంగాలు, ఈ అత్యాచారాలు ఇవన్నీ జరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఎల్బీ నగర్ లో జరిగి 1 month ఎగన్ అవుతుంది. సో నిందితుడు అనేది దొరికారు. ఇప్పుడుకొచ్చి ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు. అది మర్చిపోయితే ఇక్కడ హాస్టల్లో తనకి కళ్ళు కనిపించారు. హాస్టల్లో కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. అండ్ అసలు ఏం జరుగుతుంది ఈ సమాజానికి అర్థం అంటే దాదాపు చూస్తుంటే ఈ నెలలోనే కనీసం ఒక చిన్న పిల్లల మీదే ఒక 6 దాకా జరిగినాయి. అంటే ఏం చేయలేని ధైర్యం ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయలేరని ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటున్నారు అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఇంకోటి చిన్న పిల్లలు చదువుకునే వయసు 3 అబ్బాయిలు ఒక అమ్మాయిని రేప్ చేసి దాన్ని సినిమాలో క్రియేట్ చేశారు. అమ్మాయిని మమ్మల్ని తిట్టిందని తోసేసాము అంటే వాళ్ళు 7th క్లాస్. అంటే తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు, గురువులు ఏం నేర్పిస్తున్నారు అంటారు. ఇప్పుడు అదే నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ప్రభుత్వాలు దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. సీరియస్ గా తీసుకున్న కేసెస్ ఎలా ఉన్నాయి, దాంట్లో కూడా ఏంటంటే సమానత్వం లేదు. ఇప్పుడు రాజకీయ కూతురు అయితే ఒకలాగా, ఒక పెద్ద క్యాస్ట్ అమ్మాయిలు అయితే ఒకలాగా. ప్రియాంక రెడ్డి తన ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ లో కూడా రియల్ గా వాళ్ళకే శిక్ష పడిందా అనేది తెలియదు. మరి శిక్ష వేయడానికి నువ్వు రెడీగా ఉన్నప్పుడు వాళ్ళే నేరస్తులు అని చెప్పి నువ్వు రుజువు చేసినావు. ఎన్కౌంటర్ ఎందుకు చేసినావు? చేసే ముందైనా కూడా జనాలకు వచ్చేసి ఇంకొకసారి ఇలాంటి రాకుండా చేయడానికి ఆ విధంగా నువ్వు చర్య తీసుకోవాలి. నార్కో టెస్ట్ ఎందుకు యూజ్ చేయరు? వీళ్ళు ఎట్లాగో చంపేస్తున్నారు కదా, వాళ్ళే నేరస్తులు అని చెప్పేసి మేము ఎలా నమ్మాలి? మేము ఇప్పుడు అనుకుంటాము వాళ్ళు నేరస్తులు కాదు, మీరు వేరే వాళ్ళని ఎవరిని వచ్చేసి షూట్ చేసిర్రు, అసలు నేరస్తుల్ని కాపాడిరు. అలానే జనాలు వచ్చేసి చేసే వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, అరే పెద్దవాళ్ళే చేస్తారు మోస్ట్లీ, ఈ చిన్న పిల్లలు చేస్తున్నారు అంటే అది సొసైటీలో జరిగే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ద్వారా చాలా జరుగుతున్నాయి. అది తప్పు ఒప్పు అంటున్నారే తప్ప దేనికి తప్పు ఎందుకు అనేది వాళ్ళకు అవేర్నెస్ లేదు, ఒక మోరల్స్ తెలియట్లేదు. తల్లిదండ్రులు చాలా మంది ఏంటంటే మన ఊర్లలో కానీ చాలా ఇప్పుడు మన ఈ అంత పాష్ గా జనాలకు చెప్పే అంత ఎడ్యుకేషన్, అరే పిల్లలతో ఈ మాట మాట్లాడొచ్చా, ఏ చిన్న ఇలాంటి మాట్లాడాలి అంటే వాళ్ళు అరే పిల్లల ముందు మాట్లాడొద్దు అనే టైప్ లో ఉంటారు. మరి అలా ఉన్నప్పుడు మరి మందు పిల్లల ముందు ఎందుకు తాగుతున్నారు, సిగరెట్లు పిల్లల ముందు ఎందుకు తాగుతున్నారు, ఈ చెడు వ్యసనాలు వాళ్ళ ముందు ఎందుకు తాగుతున్నారు? ఇదన్నీ కాకుండా మొబైల్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదే చెప్తున్నా, ఇప్పుడు అవన్నీ ఫోన్స్ కానీ ఇవన్నీ చూసేసి పిల్లలకు వాటి గురించి నాలెడ్జే లేదు. నువ్వు ఇచ్చి కూర్చుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, తప్పు చెయ్యకురా అంటే చేసే చూస్తారు. అలాంటి హ్యూమన్స్ మన ఇది అలా ఉన్నప్పుడు మీరు ఇన్ని ఇచ్చేసి వాళ్ళని చెయ్యొద్దు అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? దానికి ఒక ఎడ్యుకేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు బుక్కులు పట్టుకొని నిన్ను బ్యాగులు వేసుకొని ఏం నేర్చుకుంటున్నారు అని అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యూమన్స్ ఏంటి, మనం ఏంటి, మన బాడీ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక మెకానిజం ఉంది, ఒక కార్ కానీ సంథింగ్ ఏదైనా ఉంటే దాని గురించి నేర్చుకున్న తర్వాతనే దాన్ని రిపేర్ చేస్తారు కదా. సో ఆ విధంగా నేర్చుకోవాలి అనేది మన బాడీ గురించి మనం నేర్చుకోవాలి, అవునా కాదా? పిల్లలు కానీ ఎవరైనా కానీ హ్యూమన్స్ అనే వాళ్ళు మన బాడీ ఎలా పనిచేస్తుంది, ఏంటిది, మనం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఆలోచన విధాన్ని పెంచాలి. దాన్ని ఎడ్యుకేషన్ అంటారు. బుక్స్ పట్టుకొని ఇప్పుడున్న దాంట్లో వేలు ఫీజులు కట్టి తల్లిదండ్రులకు ఇస్తున్నారు ఆ హోంవర్క్ అంతా. అన్ని బుక్స్ పెట్టేసి చిన్నపిల్లలకి అంత పెట్టేస్తే మీకు అంత బుక్స్ పెట్టి చదవమంటే వాళ్ళు చదవరు. తల్లిదండ్రులు రాసి వాళ్ళకు హోంవర్క్ ఇచ్చి పంపిస్తున్నారు. అంతకు మించి మీరు చేసేది ఏంది? పిల్లలకు వచ్చేసి ఎడ్యుకేట్ చేయండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డ్రగ్స్ కానీ మందు కానీ సిగరెట్ కానీ ఎవ్రీథింగ్ మరి తల్లిదండ్రులు చెప్పాలి, అరే కొడుక
ఇది ఇంతవరకు తాగితే ఇది ఇట్లయితది. మరి సిగరెట్ ఇదన్నీ చెప్పట్లే కదా. ప్రతి తల్లిదండ్రులకు అవి తెలిసి ఉంటే ఒక్కొక్క పిల్లగాని దగ్గర మాట్లాడతారు. పిల్లగాళ్ళు ఏం చేస్తారు, ఫ్రెండ్షిప్ చేస్తారు. ప్రతి ఒక్కరు వేరే వాళ్ళ ఫ్రెండ్, అరే అది ఇట్లా కాదురా అని వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ ఎవరు మాట్లాడుకోవట్లేదు కదా, దాని గురించి మాట్లాడుకోరు. వాస్తవాల గురించి మాట్లాడితే అరే భయపడతారు. వాస్తవాలే తెలియనప్పుడు ఇది ఇంతే, తాగుతారు, పీకలు తాగడం, మందు మత్తులో చేసినాం అనడం. మరి దానికి ఎవరినంటాము, గవర్నమెంట్ అనాలా లేకపోతే ఇంకా ఎవరిని అనాలి, పేరెంట్స్ అనాలా, ఎవరిని అనాలి? వీటన్నిటికీ రీజన్ మనమే. మనం మారి మన పిల్లలకి మన సొసైటీని కాపాడుకోవాలి అనుకోవడానికి మనం ముందుకు రావాలి. మనం ముందుకు వస్తే తప్ప ఈ సొసైటీ వాళ్ళు ఎందుకు మారుస్తారమ్మా? ఈ గవర్నమెంట్స్ వాళ్ళు రూల్స్ ఎందుకు మారుస్తారు? ఇప్పుడు వచ్చేసి మోడీ గారు మన మీడియా, లా, చట్టము అండ్ నెక్స్ట్ సిబిఐ కానీ ఈడీ కానీ ఇవన్నీ ఒక ఆర్గనైజేషన్స్. సీఎం పిఎం తప్పు చేసినా గానీ వాళ్ళు సమానంగా వాళ్ళకి శిక్షలు విధించాలి. అది ఒక ఆర్గనైజేషన్, అది ఎవరి కింద పనిచేయకూడదు. మీడియా అనేది ఇప్పుడు ఎంతవరకు ఉన్నది మీకే తెలుసు. దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు ఇంత లేదు కానీ మీడియా 10 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులకి తొత్తులుగా మారి పనులు చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు? తప్పు చేస్తున్నారని మీడియా ప్రశ్నించాలి. పోలీస్ వాళ్ళది వాళ్ళు కరెక్ట్ గా చెయ్యాలి. లాస్ ఇవన్నీ కరెక్ట్ గా స్ట్రిక్ట్ గా ఫాలో అయిపోయి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే అప్పుడు మన సొసైటీ బాగుపడదు. దీనంతటికి చేయడానికి ఎవరు ముందుకు రావాలి? మనమే ముందుకు రావాలి. రాజకీయ నాయకులు వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు వచ్చేసి ఈ చట్టాలను మార్చుకుంటున్నారు. అమిత్ షా గారు వచ్చేసి ఇప్పుడు చట్టాలను మార్చుకొని తను నచ్చని వాళ్ళు, రివర్స్ లో ఉన్న వాళ్ళని, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ని లోపలేశారు, సంజయ్ సింగ్ వేశారు, మనీష్ సిసోడియా. ఎందుకంటే వీళ్ళు నిజాయితీని నిజంగా మాట్లాడుతున్నారు. మీరు ఇది ప్రాబ్లం తప్పు అని చెప్తున్నారు కాబట్టి తప్పులు చెప్పిన వాళ్ళన హోమ్ మినిస్టర్స్ మీరే కాబట్టి మీ ఇష్టానికి చట్టాలను, సిబిఐలను మీ చేతుల్లో పెట్టుకొని లోపలేస్తున్నారు. దీనికా మీరు జనాలను అంటే నిజాలను మాట్లాడే ఒక పాలిటీషియన్స్ కానీ నిజాలు మాట్లాడే మనుషులని మీరు చంపడము, లేకపోతే వచ్చేసి వాళ్ళను జైళ్ళల్లో వేయడానికి మాత్రమే ఈ చట్టాలను యూజ్ చేస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్ అనేది మారాలి. ఈ ఆర్గనైజేషన్, లా అనేది, పోలీస్ అనేది, మీడియా అనేది, సిబిఐ, వీటికి సంబంధించింది ఒక ఆర్గనైజేషన్. అది తనిగానే ఉండాలి తప్ప అంటే దానికి పనిచేయాలి. అప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది. ఈ వ్యవస్థను మనమే మార్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంతెందుకు గుజరాత్ లో మోడీ గారి గుజరాత్ అది 2016 నుంచి 2020 వరకు 41,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. ఆ మిస్సింగ్ కేసెస్ ఎక్కడ పోయాయి? ఇప్పటిదాకా ఏం జరగట్లేదు. తర్వాత నుంచి 2020 తర్వాత మిస్సింగ్ అవ్వలేదా? పెట్టట్లేదు. వాటి గురించి ఇన్ఫర్మేషనే గవర్నమెంట్ ఏంటి వెబ్సైట్ లో ఉంటాయి. అవన్నీ ఏమీ మెన్షన్ చేయట్లేదు. దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు అందుకే రాజకీయ నాయకులు ఒక పార్టీని కాపాడుకుంటూ వాళ్ళది ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి కాపాడుకుంటున్నారు. దీనికి మనం ఏం చేయాలి అంటే మన పిల్లలు, మనది, ఇది మన దేశము, మనమే మనుషులు, మన అందరం బయటికి వస్తేనే దీన్ని మార్చగలుగుతాం. ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనమే ప్రొటెక్షన్ అనేది చేస్తాం. ఇంకా అంతే. ఇప్పుడు మనం ప్రొటెక్షన్ కావాలి, మన దేశాన్ని కాపాడండి, మన రాష్ట్రాలను కాపాడండి అని చెప్పేసి ఎమ్మెల్యేలను, సీఎంలను ఎంచుకొని, ఏరియా వైజ్ గా ఎంచుకొని మా ఏరియాని కాపాడండి, మమ్మల్ని మాకేం కావాలో మీరు చూసుకోండి అని చెప్పేసి వాళ్ళకు ఒక జాబే ఇస్తున్నాం. ఎమ్మెల్యే పోస్ట్ అంటే జాబే, మనం ఇచ్చే జాబు. పొలిటీషియన్ జాబ్ ఇస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మన మీద పెత్తనం చేస్తున్నారు. ఇలా కాకుండా మనం ముందుకొచ్చేసి మాకు ఇలాంటి రాజకీయాలు కాదు, మాకు మంచి జరిగే రాజకీయ పార్టీలు కావాలి, లీడర్స్ కావాలి అని మనం బయటికి రావాలి. అప్పుడే దీనికి ఈ చిన్న పిల్లల మీద అత్యాచారాలు కానీ, బ్లైండ్స్ కానీ, ముసలోళ్ళు కానీ, ఇప్పుడు 7th క్లాస్ అబ్బాయిలు రేప్ చేసేసి ఈ విధంగా చేస్తున్నారంటే దానికి కారణం మీరు సోషల్ మీడియాని ఎంత విచ్చలవిడిగా వదిలేసారే. ఫ్రీ అని చెప్పేసి దానికి కూడా వచ్చేసి అంబానీ గారు ఫ్రీ అని చెప్పేసి అలవాటు చేసి ఇప్పుడు దాన్ని డబ్బులు రిటర్న్ లో గుంజుతున్నారు. జనాలకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అవి చూడడం ఎంతసేపు, సొసైటీ ఎక్కడ పోతుంది? ఎంతసేపు ఇవే జోకులు,
నోక్స్, బూతులు, ఇవి ఎక్కడి తీసుకుపోతున్నామో అర్థం కావట్లే. మన దేశాన్ని, మన రాష్ట్రాలని, మన వ్యవస్థని మనమే కాపాడుకోవాలి. మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రజలు ముందుకొచ్చేసి ఈ కలకత్తా కేసు రేపు ఏమి డిసిషన్ వస్తుందో తెలియదు, దాన్ని మాత్రం కంపల్సరిగా జనాలకి లైవ్ లో చూపించి ఈ డిసిషన్ నార్కో టెస్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ వేరే ఎవరికి ఇస్తున్నారో తెలియదు మీరు శిక్షలు. అంత 10 మంది అనేది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నారు. ఆ 10 మంది వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఒక జడ్జిమెంట్ వస్తుంది. ఇప్పుడు దిశ, నిర్భయ ఎలా వచ్చిందో, అభయ ఎలా వచ్చిందో ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు కదా. ఆ డిసిషన్ ఇప్పుడు మీరు నేరస్తుని శిక్షించే ముందు ఎట్లాగో మీరు ఇవన్నీ మార్చలేకపోతున్నారు. సో అట్లీస్ట్ ఇంకా మీద ఎవరైనా ఇలాంటి చెయ్యాలి అంటే భయపడేటట్టుగా ఉండేటట్టు ఇలాంటి శిక్ష వేస్తారు అనేది. ఎవరైతే వచ్చేసి నిజంగా నేరస్తులు ఉన్న వాళ్ళనే మీకు శిక్షించాలి. మళ్ళీ ఎవరినో వచ్చేసి మేము తీసుకొచ్చి అసలైన వాళ్ళను కాపాడుకుంటూ ఏదో పేద ప్రజలను, ఏమీ లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని చంపడం ఇది కాదు. నార్కో టెస్ట్ చేయండి. ఎలాగో చంపేస్తున్నారు కదా, నిజంగా నేరస్తులకే మీరు శిక్ష ఇస్తున్నారు అని చెప్పేసి మాకు తెలియాలి కదా. సో నార్కో టెస్ట్ చేసేసి జనాలకు ఇలాంటి వ్యవస్థ ఇంకొకసారి అమ్మాయి మీద ఇలాంటి అత్యాచారం చెయ్యడానికి ఆలోచిస్తేనే భయపడేటట్టుగా లైవ్ లో దీన్ని ఎలా చేస్తారో, నగ్నంగా చేస్తారో, నేను అన్నట్టుగా కోస్తారో, ఇంకేం చేస్తారో మాకు తెలియదు. దీన్ని ప్రపంచం ఏంటి అంటే ఇంత దారుణంగా శిక్ష వేస్తున్నారు ఆడవాళ్ళను ఇలా చేస్తే అన్నట్టుగా ఇండియా భయపడాల. తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ రేపు పొద్దున ఏదైనా తప్పు చేస్తే నా బిడ్డని ఈ విధంగా చంపుతారు అన్నట్టుగా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కరెక్ట్ గా పెంచే విధానాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. ఇటు అలాంటి థాట్స్ వచ్చే వాళ్ళు కూడా దానికి భయపడి కరెక్ట్ గా ఉంటారు. ఆ విధంగా శిక్ష వేస్తే తప్ప దీన్ని ఆపలేము. సో అలాంటి దాంట్లో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగిన మట్నే దోషులని దొరుకుతారు ప్రజలకి. వాళ్ళు ఏంటంటే భయపడి పోలీసులకి తీసుకెళ్లి జాగ్రత్తగా అప్పచెప్తున్నారు. అదే ఆ క్షణం ఎమ్మటినే వాళ్ళే రియాక్ట్ అయ్యి అప్పటికప్పుడు వాళ్ళని శిక్షిస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మీరేమంటారు? ప్రజలే శిక్షిస్తే ఎలా ఉంటది అని స్పాట్ లో పోలీసులు అంటే ఇప్పుడు ఎట్లా న్యాయం అనేది జరగట్లా. అప్పుడు ప్రియాంక రెడ్డి మీద ఎమ్మటినే ఎన్కౌంటర్ అని జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ లో ఎవరికి శిక్ష అనేది పడలా, జైల్లో పెట్టి 4 కోటలు పెట్టి పోషిస్తున్నారు. ఎమ్మటినే ప్రజలే రియాక్ట్ అవుతే స్పాట్ లో అక్కడ వాడిని చంపేసినా కూడా ఇట్లా చేస్తే ఎట్లా ఉంటది అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రియాంక రెడ్డి కేసులో వచ్చేసి ఇలా జరిగింది అని చెప్తున్నారు. దాంట్లో 2 విధాలుగా చూడాలి కదా. ఇప్పుడు ప్రియాంక రెడ్డి అంటే క్యాస్ట్ వైజ్ గా చూస్తున్నారు, రెడ్డిస్ కాబట్టి పెద్ద క్యాస్ట్. అదే ప్రియాంక రెడ్డి హత్య జరిగిన తర్వాత 1 రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఎన్ని హత్యలు జరిగినాయి అదే శంషాబాద్ లో రేప్ చేశారు, ఎస్సీ అమ్మాయిని రేప్ చేశారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ప్రియాంక రెడ్డి ఫాదర్ వచ్చేసి మేజర్, తను వచ్చేసి మాజీ మేజర్. అదే విధంగా రెడ్డిస్ ఫ్యామిలీ. సో ఎందుకంటే తనని న్యాయం చేసుకోవడానికి ఇప్పుడు ఎన్కౌంటర్ చేసింది కూడా జనాలకు తెలిసింది ఏంటంటే ఎన్కౌంటర్ చేసింది ఏమీ తెలియని వాళ్ళను, నేరస్తులను కాపాడారని అంటున్నారు. మీరు ఎన్కౌంటర్ చేసే ముందట ఎందుకు నార్కో టెస్ట్ చేయలేదు? నిజంగానే మీరు నిందితులను శిక్షిస్తున్నారు, న్యాయం చేస్తున్నారు, వాళ్ళనే ఎందుకు చేయలేదు? వాళ్ళనే నార్కో టెస్ట్ ఎందుకు చేయలేదు? చేస్తే లైవ్ లో పెట్టేసి జనాలు చూస్తారు కదా. ప్రజలకు ఈ వ్యవస్థ మీద నమ్మకమే పోయింది. ఏంటిది గవర్నమెంట్స్ మీద గాని, చట్టాల మీద గాని, పోలీస్ వ్యవస్థ మీద గాని, లాస్ట్ కి వచ్చేసి మీడియా మీద గాని నమ్మకం పోయింది. నిజాన్ని దాస్తున్నారు, అబద్ధాన్ని రక్షిస్తున్నారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఇప్పుడు మీరు నిజంగా అన్నారు అలా శిక్షించవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ విషయంలో కూడా
మొన్న ఏంటది ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేస్తున్నారు, కానీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత 3:30కి తర్వాత ఆయన వచ్చాడు, 1 అవర్ తర్వాత 1.5 అవర్ తర్వాత తను అక్కడికి వచ్చాడు. అంతకు ముందే ఇది జరిగింది. మరి ఎవరు చేశారు? ఆ అమ్మాయిని 10 మంది రేప్ చేశారు అని ఒకరు చెప్తుంటే, ఇంకొకరు ఏమంటున్నారు, ఈ డ్రగ్స్ కానీ ఆర్గన్స్ కానీ మాఫియా జరుగుతుందని ఆ అమ్మాయి అందరికి చెప్తుంది. ఆ ఏంటిది ఆ ప్రభుత్వం మమతా బెనర్జీ వాళ్ళ సంబంధించిన ఎమ్మెల్యేనో సంథింగ్ దేనికో సంబంధించింది అంటున్న ఆ ప్రిన్సిపల్ ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కాదు, అంటే ప్రిన్సిపల్ రాజీనామా చేశారంటే ఒక ఉద్యోగానికి పూర్తిగా మానేసినట్టు. అవును సార్, నెక్స్ట్ 4 hours లోనే దానికి ఎందుకు మళ్ళీ పోస్ట్ ఇచ్చారు? అదే కదా కాపాడుకుంటున్నారు కదా. ఇప్పుడు అదేంటి, ఇప్పుడు వాళ్ళే చేపించారా? ఇప్పుడు మమతా బెనర్జీ చేపించిందా అనాలా, లేకపోతే మమతా బెనర్జీదేనా ఇది? తను వచ్చేసి సీఎం గా ఉన్నారు, హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. మరి ఆమెనే రోడ్లెక్కి తిరిగితే, పవర్ చేతిలో పెట్టుకొని రోడ్లెక్కి న్యాయం చేయమని చెప్తే ఇంకా సామాన్య ప్రజలం మనం ఎక్కడికి పోవాలి? మనం ఎక్కడికి పోవాలి? ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఆ 10 మంది అంటున్నారు, ఎవరెవరైతే నేరస్తులుగా మీరు అంటున్నారో అనుమానిస్తున్నారో వాళ్ళందరినీ నార్కో టెస్ట్ చేయండి. అంతే కదా చేస్తే, ఎందుకంటే అసలైన వాళ్ళు దొరికిపోతారు కదా. అదే కదా, మీరు వ్యవస్థను కాపాడుకోవడానికి, నిందితులను కాపాడుకోవడానికి మాత్రమే ఈ రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి తప్ప ఆడపిల్లల్ని కాపాడడానికో, లేకపోతే వ్యవస్థను కాపాడడానికో, మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి, మన దేశాన్ని డెవలప్ చేయడానికి వీటికి కాదు. ఓన్లీ తప్పు చేసే రాజకీయ అండదండలు చూసుకొని తప్పులు చేసే వాళ్ళకు అండదండలుగా మాత్రమే ఈ పార్టీస్ పనిచేస్తున్నాయి తప్ప ఈ చట్టాలు పనిచేస్తున్నాయి, ఈ వ్యవస్థ పనిచేస్తుంది. దీన్ని మార్చాలి. చూద్దాం ఈ కేసులో ఎట్లాంటి తీర్పు వచ్చిద్దో. నిందుడికి అసలు అతడేనా చేసింది? యాక్చువల్ తన మీద గ్రూప్ అటెంప్ట్ జరిగింది అన్నారు, కానీ ఒక్కడే వచ్చి నన్ను చంపుతారా, చంపండి. అందులో కూడా మీరు విన్నారా? అసలు ఆ వీడియో చూసారు కదా. మీరు ఏం చేస్తారు? చంపుతారా, ఉరిదీయండి అని చెప్పి మాట్లాడేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నది మనిషికి? నేను తప్పు చేశాను అనే ఒక గిల్టీనెస్ అనేది, ఆ గిల్టు లేదు, భయము లేదు. ఫస్ట్ థింగ్, అరే నన్ను ఉరి తీస్తారా అనే ఒక భయం లేకుండా, ఉరి తీసేయండి అంటే, ఉరి అంటే చావు అంటే అంత ఈజీ అయిపోయింది. అదే ఇప్పుడు నువ్వు హింసించి చంపు అతన్ని, ఇంకొకటి చేస్తాడా? ఎందుకు చేస్తాడు? నువ్వు నీకు అంత ధైర్యం వచ్చింది కదా. ఇలాంటి చేసే వాళ్ళను నువ్వు ఎలా క్రూరంగా, ఇప్పుడు క్రూరంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి క్రూరంగానే చంపాలి. వాళ్ళని చంపే విధానాన్ని క్రూరంగా జనాలకు అందరు చూసేటట్టుగా, అమ్మో అని భయపడేటట్టుగా చేయండి. ఇంకొకసారి చేయకుండా ఉంటారు. ఎలాగో మీరు వ్యవస్థను మార్చట్లేదు, కనీసం అట్లీస్ట్ ఈ కేసునన్నా ఈ విధంగా చేసి ఇంకా మీద ఈ అభయ దిశ ఇవన్నీ కాదు చేయకుండా ఉండేటట్టు ఇప్పుడు కావాలి. దానికోసం మనం అందరము ఖచ్చితంగా బయటికి రావాలి. ఫస్ట్ ఇది రాజకీయ దాంట్లో కాదు, మానవత్వంతోని మనం బయటికి వస్తేనే ఇదంతా జరుగుతుంది. థ్యాంక్ యూ.